నమస్కారం. సుఖీభవకు స్వాగతం. తిన్న వెంటనే పొట్టలో నొప్పి వస్తుంటే అజీర్తి చేసిందని అనుకుంటాం. ఏదో చిట్కా వైద్యం చేసుకుంటాం. అజీర్తి బాధల్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ తరచుగా తిన్న వెంటనే పొట్టలో నొప్పి మొదలవుతుంటే, అది కూడా బొడ్డు పైభాగంలో వస్తుంటే ఆలస్యం చేయకండి. వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోండి. ఎందుకంటే ఇలాంటి పొట్ట నొప్పి వెనుక ఒక్కోసారి ప్రమాదకరమైన ప్యాంక్రియాటైటిస్ కారణంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్తారు డాక్టర్లు. క్లోమ గ్రంథికి ఇన్ఫెక్షన్ సోకి వాపు వచ్చినప్పుడు అది క్రమంగా తనని తానే జీర్ణం చేసుకుంటూ మనల్ని మెల్లగా మృత్యుముఖానికి తీసుకెళ్తుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే ప్యాంక్రియాటైటిస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ జబ్బు గురించి మనకు పరిచయం అక్కర్లేదు, అందరికీ తెలిసిందే. మరి ఈ షుగర్ జబ్బుకు మూలమేమిటో తెలుసా? ఇదిగో ఇక్కడ చూపుడు వేలు ఆకారంలో చిన్న సైజు బొమ్మ తుపాకీలాగా కనిపిస్తోంది. ఈ అవయవమే క్లోమ గ్రంథి. పరిమాణంలో చిన్నగా ఉన్న పనుల్లో మాత్రం పెద్దన్నే. రక్తంలో చక్కెర శాతాన్ని ఎప్పటికప్పుడు సమతూకంలో ఉంచడానికి అవసరమైన ఇన్సులిన్ హార్మోన్ను ఇది విడుదల చేస్తూ ఉంటుంది. ఇన్సులిన్ ఉత్పత్తి ఏమాత్రం తగ్గినా లేదా పెరిగినా మనం షుగర్ బారిన పడ్డట్టే. ఒక్క ఇన్సులిన్ ఉత్పత్తి మాత్రమే కాదు, మనం తిన్న ఆహారంలోని కొవ్వు పదార్థాలను జీర్ణం చేయడంలోనూ క్లోమగ్రంథి పాత్రే కీలకం. అయితే ఏ కారణంగానైనా ఈ క్లోమగ్రంథి నాళంలో అడ్డంకులు ఏర్పడినప్పుడు క్లోమరసం బయటకు రాకుండా లోపలే నిలిచిపోతుంది. అలాంటప్పుడు క్లోమగ్రంథిలో వాపు వచ్చి సమస్యలు మొదలవుతుంటాయి. ఈ రకమైన సమస్యను ప్యాంక్రియాటైటిస్ అని పిలుస్తారు డాక్టర్లు. ప్యాంక్రియాటైటిస్ అంటే దాని తెలుగులో మనం క్లోమగ్రంథి అంటాము. ఇది మన జీర్ణాశయం వెనుక భాగంలో ఉంటుంది. ఈ క్లోమగ్రంథి నుంచి వచ్చే రసాలు ఏవైతే ఉన్నాయో అవి జీర్ణ వ్యవస్థలో మెయిన్ ఇంపార్టెంట్ రసాలు. అవి ఎందుకు అనంటే మన కొవ్వులను కానీ ప్రోటీన్లను కానీ లేకపోతే కొన్ని రకాల కార్బోహైడ్రేట్లను కానీ జీర్ణం చేయడానికి అవసరమయ్యే రసాలతో పాటు మన బాడీలో షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి ఇచ్చే గ్లూకగాన్ అండ్ ఇన్సులిన్ కూడా ఈ క్లోమగ్రంథి ఇస్తుంది. అయితే ఈ క్లోమగ్రంథికి వాపు వచ్చినప్పుడు, ఆ వాపు వేరియస్ కారణాల ద్వారా వచ్చినప్పుడు దాన్ని క్లోమగ్రంథి వాపు అని అంటారు. ఆ క్లోమగ్రంథి వాపునే ఇంగ్లీష్లో మెడికల్ టెర్మినాలజీలో ప్యాంక్రియాటైటిస్ అంటారు. అది మొదటగా వచ్చినప్పుడు, దాన్ని ఫస్ట్ టైం వచ్చినప్పుడు అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. అదే చాలాసార్లు వచ్చి రాయిలాగా మారిపోయి పనిచేయలేని స్టేజ్కి వెళ్ళినప్పుడు దాన్ని క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. సో ఓవరాల్గా ఏంటి అనంటే ఒక ఇంపార్టెంట్ క్లోమగ్రంథికి వచ్చే వాపునే ప్యాంక్రియాటైటిస్ అని అంటారు. ప్యాంక్రియాటైటిస్ ఎందుకు వస్తుంది అని అంటే మనకు తెలిసిన కారణాలు కొన్ని, తెలియని కారణాలు చాలా ఎక్కువ. తెలిసిన కారణాల్లో మెయిన్గా ఆల్కహాల్, మగవారిలో కానీ ఆడవారిలో కానీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, అండ్ గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉండడం వల్ల, అంటే పిత్తాశయంలో రాళ్ళుండి ఆ రాయి కిందికి జారినప్పుడు ఆ పైత్యపు గొట్టము క్లోమగ్రంథి గొట్టము ఈ రెండు ఒకే చోట జాయిన్ అయి చిన్న పేగులోకి తెరుచుకుంటాయి. ఆ రాయి ఎప్పుడైతే అక్కడ అడ్డుపడ్డప్పుడు క్లోమగ్రంథి వాపు వస్తుంది. అంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, పిత్తాశయంలో రాళ్ళుండి కిందికి జారడం వల్ల, కొన్ని రకాల డ్రగ్స్ వల్ల అంటే ఫినైటాన్ వాటి వల్ల, కొన్ని రకాల మందుల వల్ల కూడా వస్తుంటాయి. కొన్ని రకాల పాయిజన్ వల్ల అంటే స్ట్రింగ్ బైట్ అంటాము, స్కార్పియన్ బైట్, వీటి వల్ల కొన్ని రకాల వాటి వల్ల. అది కాకుండా బాడీలో కొవ్వులు ఎక్కువ చేరడం వల్ల అంటే హైపర్ కొలెస్ట్రాలిమియా లేదా కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల, దానివల్ల స్టోన్స్ తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హైపర్ పారాథైరాయిడిజం, హైపర్ క్యాల్సిమియా అంటే హైపర్ పారాథైరాయిడిజం, హైపర్ క్యాల్సిమియా, హైపర్ కొలెస్ట్రాలిమియా, కొవ్వులు ఎక్కువగా ఉండడం, కాల్షియం ఎక్కువగా ఉండడం, వీటితో పాటు ఆల్కహాల్ తీసుకోవడం, పిత్తాశయంలో రాళ్ళు ఉండడం, కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల, కొన్ని రకాల పాయిజన్స్ వల్ల. ఇవి తెలిసిన కారణాలు. తెలియకుండా జెనెటిక్ కారణాలు ఉన్నాయి, కొన్ని అన్నోన్ రీజన్స్, ఇడియోపతిక్ అంటాం, అలా చాలా రకాలు ఉన్నాయి. సో మనము ఒక 100 మంది పేషెంట్లను తీసుకుంటే తెలిసిన కారణాలు ఒక 50 నుంచి 60% మందికి మాత్రమే ఉంటాయి. తెలియనికుండా ఇడియోపతిక్ రీజన్స్ అంటాం, వాటిలో 30 నుంచి 40% మందికి ఎటువంటి కారణం తెలియకుండా ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది.
క్లోమగ్రంథిలో విడుదలయ్యే జీర్ణరసాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్తూ ఉండాలి. ఏ కారణంగానైనా ఈ రసాలు లోపలే నిలిచిపోయినప్పుడు క్లోమగ్రంథికి ఇన్ఫెక్షన్ సోకి వాపు రావడం మొదలవుతుంది. క్లోమంలో వాపు అనేది ఉన్నట్టుండి రావచ్చు, లేదా చాలా కాలం నుంచి మెల్లమెల్లగా వాపు కనిపించవచ్చు. క్లోమగ్రంథిలో వాపు అనేది ఎక్కువగా మద్యం సేవించే వారిలో కనిపిస్తుంటుంది. అలాగే గాల్ స్టోన్స్ ఉండి అవి పిత్తనాళం ద్వారా జారి క్లోమగ్రంథి నాళంలో అడ్డంకిగా మారినప్పుడు కూడా క్లోమగ్రంథికి వాపు వస్తూ ఉంటుంది. రక్తంలో ట్రైగ్లిజరైడ్ కొవ్వులు, కాల్షియం శాతం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ సమస్య రావచ్చు. ఒక్కోసారి ఏ కారణం లేకుండానే క్లోమగ్రంథిలో వాపు కనిపించవచ్చు. కొంతమందికి పుట్టుకతో వచ్చిన లోపాల వల్ల కూడా ప్యాంక్రియాటైటిస్ వస్తుంటుంది. అస్తమాను అదుపులో ఉంచడానికి వాడే స్టిరాయిడ్ మందుల మూలంగా కూడా క్లోమగ్రంథిలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్యాంక్రటైటిస్ నేను ముందుగా చెప్పినట్టు అక్యూట్ ప్యాంక్రటైటిస్ అండ్ క్రానిక్ ప్యాంక్రటైటిస్. అక్యూట్ ప్యాంక్రటైటిస్ అంటే ఏంటి అంటే ఒకేసారి విపరీతమైన కడుపు నొప్పి వచ్చి అది వెనక భాగంకి అంటే నడుము వైపుకు పోతూ వామిటింగ్ సెన్సేషన్ వచ్చి సివియర్గా కడుపు ఉబ్బిపోవడం కానీ, మోషన్ రాకుండా ఉండడం కానీ, కొన్నిసార్లు బీపీ పడిపోయి నెక్రోటైజింగ్ ప్యాంక్రటైటిస్లోకి వెళ్ళిపోయి కిడ్నీ అండ్ ఊపిరితిత్తులు కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగిన దాన్ని అక్యూట్ ప్యాంక్రటైటిస్ అంటాం. కానీ కంటిన్యూస్గా నొప్పి వస్తూ ముందు నుంచి వెనక్కిపోయి నడుము నొప్పిలాగా వస్తూ మోషన్ నూనెలాగా రావడము, షుగర్ రావడము, దీన్ని క్రానిక్ ప్యాంక్రటైటిస్ అంటే ప్యాంక్రటైటిస్ ఏదైతే ప్యాంక్రియాస్ గ్రంథి ఏదైతే ఉందో విపరీతంగా రిపీటెడ్గా ప్యాంక్రటైటిస్ రావడం వల్ల అందులో ఉన్న కణజాలం అంతా చెడిపోయి పనికి రాకుండా అయిపోయి ఓన్లీ నొప్పి మాత్రమే వస్తూ షుగర్ అండ్ అది కొవ్వులు జీర్ణం కాకుండా ఉండే స్టేజ్ వచ్చినప్పుడు దాన్ని క్రానిక్ ప్యాంక్రటైటిస్ అంటాం. అంటే ఓవరాల్గా అక్యూట్ ప్యాంక్రటైటిస్ అండ్ క్రానిక్ ప్యాంక్రటైటిస్ అనే రెండు రకాలు. ప్యాంక్రటైటిస్ లక్షణాలు మెయిన్గా బొడ్డు పైభాగంలో నొప్పి వస్తూ అంటే పైభాగంలో కడుపులో నొప్పి వస్తూ అది వెనక్కి ఎడమ వైపు నుంచి వెనక్కి పోయినప్పుడు ఆ నొప్పి ముందుకు వంగినప్పుడు ఒక మనిషి ముందుకు వంగినప్పుడు నొప్పి తగ్గి పడుకున్నప్పుడు నొప్పి ఎక్కువైనా విపరీతంగా బీపీ పడిపోయినా పల్స్ రేట్ పెరిగిపోయినా వామిటింగ్ వచ్చిన సెన్సేషన్ ఉన్నా కానీ అది అక్యూట్ ప్యాంక్రటైటిస్ అంటాం. అంటే కడుపు పైభాగంలో నొప్పి వస్తూ అది వెనక్కి పోతూ ముందుకు వంగడం వల్ల నొప్పి తగ్గుతూ వామిటింగ్ సెన్సేషన్ ఉండడం కానీ వామిటింగ్ ఉండడం కానీ జరిగినప్పుడు అది అక్యూట్ ప్యాంక్రటైటిస్. ఈ కండిషన్లో సివియర్గా మన బ్లడ్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో కంప్లీట్ మన రిట్రోపెరిటోనియం అంటే నడుం వైపు వెనక భాగంలో కడుపులో వెనక భాగం వెళ్ళిపోయి ఫ్లూయిడ్ అంతా అక్కడ జామ్ కావడం వల్ల బీపీ పడిపోవడం జరుగుతుంది. ఈ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ వల్ల పల్స్ రేట్ కూడా చాలా విపరీతంగా పెరిగిపోతుంది. అంటే పల్స్ పెరిగి బీపీ విపరీతంగా బడిగిపోయి కొన్నిసార్లు కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యే స్టేజ్కి కూడా వస్తుంది. కాబట్టి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటాం, కిడ్నీ డ్యామేజ్లోకి వెళ్ళిపోతుంది. దాంతోపాటు ఊపిరితిత్తులు కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని అక్యూట్ ప్యాంక్రటైటిస్ అని అంటాం. అదే క్రానిక్ ప్యాంక్రటైటిస్లో మాత్రం మెయిన్గా కడుపు నొప్పి అది వెనుక భాగం పోయి నడుము నొప్పిలాగా మాత్రమే ప్రజెంట్ అవుతుంది. దాంతోపాటు మోషన్ నూనెలాగా వస్తుంది, షుగర్ కూడా ఏర్పడి ఉంటుంది. ఇది క్రానిక్ ప్యాంక్రటైటిస్ లక్షణాలు. సో మెయిన్గా కడుపు పైభాగంలో బొడ్డు పైభాగంలో నొప్పి వస్తూ ఈ నొప్పి ఎడమ నుండి వెనక భాగంకి వెళ్తుంది. అంటే నడుము నొప్పిలాగా కూడా అనిపిస్తుంటుంది. అప్పుడు రోగి ముందుకు వంగినప్పుడు నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది, అదే పడుకుంటే నొప్పి ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఇది క్లాసికల్ ప్యాంక్రటైటిస్ లక్షణం. కంచె చేను మేసిందన్న సామెత మనకు తెలిసిందే. ప్యాంక్రియాటైటిస్ను మనం ఇలాగే చెప్పుకోవచ్చు. ఇన్ఫెక్షన్ మూలంగా క్లోమగ్రంథి తనలో తానే కరిగిపోతూ చివరికి మన ప్రాణాలకు ఎసరు పెడుతుంటుంది. క్లోమగ్రంథికి ఇన్ఫెక్షన్ సోకడానికి చాలా వరకు మద్యపానం, గాల్ స్టోన్స్ కారణమవుతుంటాయి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే ప్యాంక్రియాటైటిస్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. క్లోమగ్రంథిలో వాపు భస్మాసుర హస్తం లాంటిది. వాపు తీవ్రమవుతున్న కొద్దీ క్లోమరసాలు తమని ఉత్పత్తి చేసిన క్లోమగ్రంథినే జీర్ణం చేస్తూ పోతాయి. వాపు మొదలైన తొలి దశలో బొడ్డు పైభాగంలో తరచూ తీవ్రమైన నొప్పి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా తిన్న వెంటనే నొప్పి మొదలవుతుంటుంది. వెల్లకిలా పడుకున్నప్పుడు, మద్యం తీసుకున్న తరువాత నొప్పి ఎక్కువవుతూ ఉంటుంది. కడుపు నిండా భోంచేసిన తరువాత పొట్టంతా ఉబ్బరించినట్లుగా ఉండి వాంతులవుతూ ఉంటాయి. పొట్ట మీద నొక్కితే విపరీతమైన నొప్పిగా ఉంటుంది.
పరీక్షగా చూస్తే బొడ్డు చుట్టూ లేత నీలం రంగు కనిపిస్తుంటుంది. ప్యాంక్రియాటైటిస్లో ఇదొక ప్రత్యేక లక్షణం. తరచూ జ్వరం వస్తుంటుంది, పచ్చకామెర్లు కనిపిస్తుంటాయి. క్లోమగ్రంథి దెబ్బతినిపోతున్న కొద్దీ పొట్టలోకి నీరు చేరి పొట్టంతా ఉబ్బడం మొదలవుతుంది. క్లోమగ్రంథిలో వాపు మూలంగా ఒక్కోసారి పరిస్థితి ప్రాణాంతకంగా కూడా మారుతుంటుంది. ప్యాంక్రటైటిస్ ప్రాణాంతకమా అంటే 100 మందిలో ప్యాంక్రటైటిస్ వస్తే 80% మందికి జస్ట్ వాపులాగా మాత్రమే వస్తుంది. అదే 20% మందిలో చెడిపోయే రకం, 2 రకాలు, ఒకటి వాపు రకం, చెడిపోయే రకం. దీన్నే ఎడిమేటస్ ప్యాంక్రటైటిస్ అంటాం. వాపు రకాన్ని ఎడిమేటస్ ప్యాంక్రటైటిస్ అంటాం. అదే చెడిపోయే రకాన్ని నెక్రోటైజింగ్ ప్యాంక్రటైటిస్ అంటారు. అది ఒక్క 20% మందిలో మాత్రమే వస్తుంది. ఆ 20% మందిలో కూడా 5% మందిలో ప్రాణాంతకమైతే అంటే లైఫ్ రిస్క్, వాళ్ళలో మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్, ఊపిరితిత్తులు చెడిపోవడం, కిడ్నీలు చెడిపోవడం, విపరీతమైన బీపీ పడిపోవడం, వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోవడం, సో లోపల అంత మోరిలాగా తయారై చీంబట్టిపోవడం, పేగులకు రంధ్రాలు ఏర్పడడం, బ్లీడింగ్ కావడం, ఇలాంటి చాలా రకాల కాంప్లికేషన్స్ వచ్చి 5% మందిలో, 100% మందికి వస్తే 5% మందిలో ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. అందులో ఇంకా సీరియస్గా ఉండేది 15% మందిలో, మామూలుగా సెటిల్ అయ్యి వెళ్ళిపోయేది 80% మందిలో. 80% మందిలో సింపుల్గా సెటిల్ అయ్యి వెళ్ళిపోతుంది. 15% మందిలో కొంచెం సీరియస్గా ఉంటుంది. ప్రాణాంతకం మాత్రం 5% మందిలో ఉంటుంది. ప్యాంక్రటైటిస్ను నిర్ధారించడం చాలా ఈజీ అండి. ఒక మనిషి నేను చెప్పిన లక్షణాలతో, కడుపు నొప్పి లక్షణాలతో వచ్చినప్పుడు అమైలేజ్ లైపేజ్ సీరం బ్లడ్లో టెస్ట్లు అమైలేజ్ లైపేజ్ అనే టెస్ట్ చేస్తాం. అవి రేజ్ అయ్యి ఉంటే చాలు, ఎటువంటి ఇమేజింగ్, ఈవెన్ అల్ట్రాసౌండ్ సిటీ స్కాన్ కూడా అవసరం లేకుండా ఒక్క బ్లడ్ టెస్ట్తోనే మనం నిర్ధారించవచ్చు ఆ పేషెంట్కి అక్యూట్ ప్యాంక్రటైటిస్ ఉందని. అప్పుడు ఇమ్మీడియట్గా మనిషి బీపీ స్టేటస్ చూసుకొని అడ్మిషన్ కంపల్సరీ. 100లో 90% మందికి, 99% మందికి అడ్మిషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దీనికి ట్రీట్మెంట్ మెయిన్గా ఓన్లీ ఐవీ ఫ్లూయిడ్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ మాత్రమే, ఇంకా ఏ రకమైన యాంటీబయాటిక్స్ అవసరం లేదు. అంటే ప్యాంక్రటైటిస్ వల్ల బీపీ చాలా పడిపోతుంది. ఆ బీపీని మనం పెంచి సరైనంత బీపీని మెయింటైన్ చేస్తే కిడ్నీలు చెడిపోవు, ఊపిరితిత్తులు కూడా చెడిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫర్దర్గా జరిగే మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్, మిగతా అవయవాలు చెడిపోకుండా కాపాడడమే ప్యాంక్రటైటిస్ ఇచ్చే మనం ట్రీట్మెంట్. దాంతోపాటు నొప్పిని తగ్గించడానికి మనం మందులు పెట్టడం జరుగుతుంది. యూజువల్గా 3 to 5 డేస్లో ఆ పెయిన్ సెటిల్ అవుతుంది. దాని తర్వాత మనం ఏ కారణం వల్ల వచ్చిందో చూసుకొని దాన్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. తిన్న వెంటనే నొప్పి వస్తుండడంతో మనలో చాలామంది పొట్టలో అల్సర్లు ఉన్నాయన్న భావనలో యాంటాసిడ్ మందులు వాడుతూ కాలం గడిపేస్తుంటారు. ప్యాంక్రియాటైటిస్ని నిర్లక్ష్యం చేస్తూ పోతే అది చివరికి మన పాలిట ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంది. బొడ్డు పైభాగంలో తరచూ నొప్పి వస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఇలాంటప్పుడు సీరం ఎమైలేజ్ అనే రక్త పరీక్ష ద్వారా క్లోమగ్రంథి పనితీరును తెలుసుకోవచ్చు. ఈ రక్త పరీక్షలో సమస్యలున్నట్లు తేలితే అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిటీ స్కాన్ అబ్డామిన్, ఈఆర్సిపి అనే పరీక్షల సాయంతో క్లోమగ్రంథిలో వాపును నిర్ధారణ చేసుకోవచ్చు. ఒక్కోసారి వీటితో పాటు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. క్లోమగ్రంథి క్యాన్సర్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. చాలామంది నెగ్లెక్ట్ చేసే క్యాన్సర్ కూడా. ఎందుకంటే క్లోమగ్రంథి క్యాన్సర్కు స్పెషల్గా ఈ సిమ్టమ్స్, ఈ లక్షణాలు అనేవి ఏవి లేవు. ఎందుకంటే క్లోమగ్రంథిలో 3 భాగాలు, తల భాగము, మెడ భాగము అండ్ తోక భాగం అని ఉంటాయి. సో ఒక్కో చోట క్యాన్సర్ వచ్చినప్పుడు ఒక్కో రకమైన లక్షణం ఉంటుంది. అండ్ క్లోమగ్రంథి క్యాన్సర్లో ఎక్కడ క్లోమగ్రంథి క్యాన్సర్ ఉన్నా, తల భాగమైనా, మెడ భాగమైనా, తోక భాగమైనా ఎక్కడున్నా కానీ వచ్చే కంపల్సరీ ఉండే లక్షణం మాత్రం ఆకలి తగ్గడం, బరువు తగ్గడం. ఇవి విపరీతంగా ఆకలి, బరువు తగ్గుతూ ఒకవేళ మనిషికి షుగర్లు మారుతున్నాయి అంటే ఇంతకాలం కొంచెం మంచి కంట్రోల్లో ఉన్న షుగర్ సడన్గా గాడి తప్పుతుంది అనుకోండి. దాంతోపాటు తల భాగంలో క్యాన్సర్ గడ్డ ఉంటే జాండీస్ రావడం జరుగుతుంది, పసిరికలు వస్తాయి. ఆ పసిరికలతో పాటు బాగా దురదలు రావడం జరుగుతుంది. అండ్ ఒకవేళ తోక భాగంలో ఉంటే విపరీతంగా నడుము నొప్పి రావడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఒక మనిషికి ఆకలి, బరువు తగ్గుతూ, షుగర్లు మారుతూ, జాండీస్ వస్తూ, ఆ జాండీస్తో పాటు బాడీ మీద దురదలు ఉంటూ మనకు విపరీతంగా నడుము నొప్పి కానీ, కడుపు నొప్పి కానీ ఉంటే మనం దాన్ని క్లోమగ్రంథి క్యాన్సర్ అనుకోవచ్చు. ఒకప్పుడు క్లోమగ్రంథికి సంబంధించి ఏ వ్యాధి వచ్చినా, అది ప్యాంక్రటైటిస్ కానీ, ప్యాంక్రటిక్ క్యాన్సర్ కానీ వస్తే ప్రాణము ఇంకా పోయినట్టుగానే లెక్క వేసేవాళ్ళు.
ప్యాంక్రటిక్ క్యాన్సర్ని అయితే అసలు ఎవరు సర్జరీ కూడా చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు చాలా మంచి ట్రీట్మెంట్ వచ్చినాయి. ఒకవేళ తల భాగంలో ఉంటే ఆ తల భాగాన్ని తీసేయడానికి విపుల్స్ ప్రొసీజర్ అనేది చేస్తుంటాము. దాన్ని లాప్రోస్కోపీలో చేస్తున్నాం. అంటే మనిషి 5 నుంచి 6 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోతాడు. మధ్య భాగంలో వస్తే సెంట్రల్ ఆ పార్ట్ ప్యాంక్రటిక్ క్యాన్సర్ను తీసేసి దాన్ని సెంట్రల్ ప్యాంక్రటెక్టమీ అంటాం. అదే తోక భాగంలో వస్తే డిస్టల్ ప్యాంక్రటెక్టమీ అంటే ఆ ప్రాంతాన్ని తీసేసి మనము టెస్ట్కి పంపిస్తాము. ఆ స్టేజ్ని బట్టి అవసరమైతే కీమోథెరపీ, రేడియోథెరపీ కూడా ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. అంటే క్లోమగ్రంథి క్యాన్సర్ గడ్డను తీయడానికి మాత్రం సర్జరీ, దాని తర్వాత స్టేజ్ని బట్టి సైజును తగ్గించడానికి లేదా కంటికి కనపడకుండా మన బ్లడ్లోకి పాకిన క్యాన్సర్ కణాలని చంపడానికి మనం కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా ఈ 2. కానీ కొన్నిసార్లు మరీ లోకల్గా ఇంకా కొంచెం క్యాన్సర్ మిగిలింది అనుకుంటే రేడియోథెరపీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా సర్జరీ, కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ ఈ 3 విధానాల ద్వారా మనము ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేయవచ్చు. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్తో పోలిస్తే అకస్మాత్తుగా వచ్చి పడే అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ను ప్రమాదకరమైనదిగా చెబుతారు డాక్టర్లు. ఈ అత్యవసర పరిస్థితుల్లో ఎంత వేగంగా చికిత్స అందించగలిగితే అంత వేగంగా రోగి కోలుకునే అవకాశాలుంటాయి. ప్యాంక్రియాటైటిస్కు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. క్లోమ గ్రంథిలో వాపు ఉన్నప్పుడు తీసుకోవాల్సిన చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్లోమగ్రంథిలో వాపు ఉందని పరీక్షల్లో తేలినప్పుడు సాధ్యమైనంత త్వరగా చికిత్స మొదలు పెట్టాల్సి ఉంటుంది. వాపు ఉన్నట్టుండి మొదలైనప్పుడు కొంతకాలం పాటు మందులివ్వడం ద్వారా వాపును తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. క్లోమగ్రంథిలో వాపు బాగా తీవ్రంగా ఉన్నప్పుడు పేషెంట్ని ఐసీయూలో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో ఓవైపు యాంటీబయాటిక్స్ వాడుతూ మరోవైపు మనిషి నీరసించిపోకుండా లీటర్ల కొద్దీ ఫ్లూయిడ్స్ను ఎక్కిస్తూ ఉంటారు. మందులతో కూడా క్లోమగ్రంథిలో వాపు తగ్గనప్పుడు ఈఆర్సీపీ చేసి ప్యాంక్రియాటిక్ డక్టులో స్టెంట్ వేస్తుంటారు. క్లోమంలో రాళ్లు అడ్డంకులుగా ఉన్నప్పుడు సర్జరీ సాయంతో రాళ్లను తొలగించి క్లోమరసం వెళ్లడానికి వీలుగా కొత్త దారిని ఏర్పాటు చేస్తారు. ఒక్కోసారి క్లోమగ్రంథి మొత్తాన్ని తొలగించాల్సి ఉంటుంది. మందులు పనిచేయని వారికి, ఆపరేషన్ చేయలేని పరిస్థితులున్నప్పుడు నొప్పి నివారణల్ని ఇవ్వడం, ప్యాంక్రియాస్ ఎంజైమ్స్ని సప్లిమెంట్ల రూపంలో ఇవ్వడం, సివియాక్ నరాన్ని బ్లాక్ చేయడం వల్ల తాత్కాలిక ఉపశమనం లభించేలా చేయొచ్చు. ప్యాంక్రియాటైటిస్కి చికిత్స ఏంటంటే దానికి కారణమే దానికి చికిత్స. అంటే ఒక మనిషి ఆల్కహాల్ తీసుకుంటున్నాడు అంటే ఆల్కహాల్ కంప్లీట్ బంద్ చేయాలని చెప్పాల్సిందే. ఇంకొక విషయం అందరూ తెలుసుకోవాల్సింది, చాలామంది నేను ఎక్కువ తాగనండి, కొంచెమే ఆల్కహాల్ తీసుకుంటానంటారు. కాబట్టి ఒకటి అర్థం చేసుకోవాల్సింది, మనం ఎంత తాగుతున్నాం, ఎంత కాలం తాగుతున్నాం అనేది లివర్ ఎంత పాడవుతుందనేది నిర్ణయిస్తుంది. కానీ ప్యాంక్రియాస్ అలా కాదు. కొంచెం ఒక మూతడు తాగినా, ఒక్క బీర్ తాగినా, కొంచెం తాగినా కానీ ప్యాంక్రియాటైటిస్ వచ్చే వాళ్ళకు వాళ్ళ బాడీ శరీరతత్వం ఉంటే వాళ్ళకు ప్యాంక్రియాటైటిస్ వచ్చి తీరుతుంది. అంటే మనం ఎంత తాగుతున్నాం, ఎన్ని రోజులు తాగుతున్నాం అనే దానికి ప్యాంక్రియాటైటిస్కి ఎటువంటి లెక్క లేదు, ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి తాగితే పడలేదు ప్యాంక్రియాటైటిస్ వచ్చిందంటే మనం ఆల్కహాల్ ఆపేయాల్సిందే. అది నెక్స్ట్ పైత్యపు గొట్టంలో కానీ గాల్ బ్లాడర్లో కానీ స్టోన్స్ ఉంటే పైత్యపు గొట్టంలో ఉంటే ఈఆర్సీపీ ద్వారా స్టెంట్ వేసి స్టోన్స్ తీసేసి గాల్ బ్లాడర్లో రాళ్ళకి లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ని తీసేయడం జరుగుతుంది. కాల్షియం ఎక్కువవుతున్నప్పుడు ఆ కాల్షియంను తగ్గించడానికి, పారాథార్మోన్ తగ్గించడానికి ఇక్కడ ఏమైనా అడినోమా ఉంటే సర్జరీ చేయడం లేదా దానికి సంబంధించిన మెడికేషన్ పెట్టుకోవడం. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించడానికి మందులు పెట్టడం. ఇది కాకుండా మిగతా ఏదైనా జెనెటిక్ కారణాలు ఉంటే వాటిని మనం ఏం చేయలేం. ఇమ్మీడియట్గా నొప్పి వచ్చిన ప్రతిసారి ట్రీట్మెంట్ ఇవ్వడము. ఒకవేళ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అంటే క్లోమగ్రంథి మొత్తం వాపు వచ్చి రాయిలాగా మారిపోయి లోపల మధ్యలో రాళ్ళు ఏర్పడి బాగా నొప్పి కంటిన్యూస్గా నొప్పి వస్తున్నప్పుడు ఫ్రేస్ ప్రొసీజర్ అంటాం. అంటే ఆ పైత్యపు గొట్టాన్ని మొత్తం ఓపెన్ చేసి రాళ్ళన్నీ తీసేసి తల భాగంలో ఉన్న టిష్యూని తీసేసి మనము చిన్న పేగుని తెచ్చి ఆ ప్యాంక్రియాస్ క్లోమగ్రంథి కుట్టడం జరుగుతుంది. దీన్ని ఫ్రేస్ ప్రొసీజర్ అంటాం. దీంట్లో మనం ఆ తలభాగంలో ఉన్న టిష్యూని తీసినప్పుడు ఆ కణజాలాన్ని మనం పరీక్షకు పంపడం జరుగుతుంది.
100 మంది క్రానిక్ ప్యాంక్రటైటిస్ వాళ్ళలో ఉంటే 3కి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా క్యాన్సర్ ఉందా కూడా గుర్తించవచ్చు. ఒకవేళ ఎవరికైనా క్రానిక్ ప్యాంక్రటైటిస్ ఉండి జాండీస్ వస్తూ ఆకలి తగ్గిపోయి బరువు తగ్గిపోయి షుగర్స్ మారిపోయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళలో క్యాన్సర్ లక్షణాలు ఏర్పడుతున్నట్టు లెక్క. అంటే ఆ క్రానిక్ ప్యాంక్రటైటిస్ క్యాన్సర్గా మారుతున్నట్టు లెక్క. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండి డాక్టర్ని సంప్రదించాలి. ప్యాంక్రటైటిస్తో బాధపడుతున్నప్పుడు ఆల్కహాల్ కంప్లీట్ మానేసేయాలి, కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి, కాల్షియంను కంట్రోల్లో ఉంచుకోవాలి, గాల్ బ్లాడర్లో రాళ్ళుంటే తీసేపించుకోవాలి, కరెక్ట్ హైట్కి ఎంత వెయిట్ ఉండాలనో సరైన బిఎంఐలో వాళ్ళ వెయిట్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. అండ్ దాంతోపాటు ప్యాంక్రటైటిస్కి ఇచ్చే మనం ఏవైతే ఎంజైమ్ సప్లిమెంటేషన్ ఇస్తామో దాన్ని రెగ్యులర్గా అన్నంతో కలుపుకొని తింటాం. ఈ ఒకే ఒక ట్యాబ్లెట్ని అన్నంతో కలుపుకొని తినడం అంటే ఒక 10 ముద్దల అన్నం తిని తర్వాత ట్యాబ్లెట్ వేసుకొని మళ్ళీ మనం అన్నం తినాల్సి ఉంటుంది. అంటే తినే మధ్యలో తినే ట్యాబ్లెట్, ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం లేదా ఈ మధ్య కొంచెం స్ప్రేస్ కూడా వచ్చినాయి, వాటిని అన్నంలో కలుపుకుని కూడా తినేసేయచ్చు ఎటువంటి టేస్ట్ మారకుండా. సో మందులు రెగ్యులర్గా వాడడం, సివియర్గా నొప్పి వచ్చిన ఇమ్మీడియట్గా డాక్టర్ని పోయి సంప్రదించడం, ఇదే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. క్లోమగ్రంథిలో వాపు ఉన్నట్టుండి కాకుండా ఏళ్ల కిందటే మొదలైనప్పుడు చికిత్సతో పాటు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్ని కూడా చేయించుకోవడం మేలు. ఎందుకంటే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ కేసుల్లో కొంతమందికి క్యాన్సర్ ముప్పు కూడా ఉంటుంది. క్యాన్సర్ జాడలు ఆనవాళ్లు ఏమీ లేవని తేలితే నిశ్చింతగా ఉండొచ్చు. క్లోమగ్రంథిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం, మద్యపానం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం ఒక్కటే పరిష్కారం. తిన్న వెంటనే పొట్టలో నొప్పొస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. పిత్తాశయంలో రాళ్లున్నట్లయితే వెంటనే సర్జరీ చేయించుకోవడం ఉత్తమం. ఈ జాగ్రత్తలు క్లోమగ్రంథిని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. క్లోమగ్రంథిలో వాపు ఇన్ఫెక్షన్ను నివారించుకోవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా మితిమీరిన మద్యపానం ఎంత మాత్రం మంచిది కాదు. అలాగే గాల్ స్టోన్స్ ఉన్నప్పుడు వెంటనే వాటికి చికిత్స తీసుకోవాలి. తిన్న వెంటనే పొట్టలో నొప్పి, అది కూడా బొడ్డు పైభాగంలో నొప్పి వస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సాయం పొందాలి.